Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. చిన్న సినిమా సంబంధించి మనము అడుగులు వేసే ప్రాసెస్లో నాకు తెలుసు ఎన్నో రకాల అడ్డంకులు ఉంటాయి, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని షార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది క్లిస్టల్ క్లియర్గా నాకు తెలుసు. అందువల్లే ఫస్ట్ నేను అడుగులు ముందుకు వేస్తే ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది మొత్తం నా ముందుకు వస్తాయి. ఒక్కొక్క ప్రాబ్లంను క్లియర్ చేసుకుంటూ వెళ్తే దారి అదే దొరుకుతుందనేది నా ఇంటెన్షన్. అందువల్లే నేను బాహాటంగా అనౌన్స్మెంట్ చేసి చిన్న సినిమాకి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. సో ఈ ప్రాసెస్లో ఈ జర్నీలో ఎదురవుతున్న క్వశ్చన్స్ టెక్నికల్ క్వశ్చన్స్, ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్. సో మనము చిన్న సినిమాను రిలీజ్ చేయడం బాగానే ఉంది, ఎక్స్ట్రాడినరీ ఐడియా. వందల ఛానల్స్ కాదు, లక్షల ఛానల్స్లో మన చిన్న సినిమాను రిలీజ్ చేయొచ్చు. సూపర్. రెండో పాయింట్, ప్రొడ్యూసర్కి డైరెక్ట్గా డబ్బులు పడతాయంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది, అవునా? సో నాకు తెలిసినంత వరకు మంచి కంటెంట్, అసలు ఎవరు ఆపలేని కంటెంట్ చిన్న సినిమాలో పడితే మాత్రం ప్రొడ్యూసర్లకు డబ్బుల వర్షం ఎలా కురుస్తుందో మీరు చూస్తారు. అంతగా సపోర్ట్ చేస్తారు సోషల్ మీడియా. నాకు తెలుసు సోషల్ మీడియాలో ప్యాషన్తో మనం సినిమాలు చేస్తే సపోర్ట్ చేసేవాళ్ళు కుప్పలు కుప్పలు ఉన్నారు. ఆ విధంగా ప్రొడ్యూసర్ ఖచ్చితంగా ఇంకో 4 సినిమాలు చేయడానికి రెడీ అయిపోతాడు. తను రెడీ అయిపోతే ఏమవుతుంది, ఇంకో 10 మంది ఆర్టిస్టులకు టెక్నీషియన్కి పని దొరుకుతుంది. అందరం సర్వైవ్ అవుతాం. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మన కళని, మన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇది అద్భుతమైన వేదిక, అద్భుతమైన దారి. ఆ రహదారి నిర్మించడానికి ఎన్నో రకాల ముళ్ళు ఉంటాయి, ఎన్నో రకాల రాళ్ళు ఉంటాయి. వాటన్నిటిని తోసుకుంటూ దొబ్బుకుంటూ అడుగులు నేనే ముందుకు వేస్తున్నాను. సో ఆ అడుగులు వేసే ప్రాసెస్లో ఎన్నో రకాల క్వశ్చన్స్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అంటే మన ముందున్న అందరికీ ఈ క్వశ్చన్ తొలిచేస్తూ ఉంటుంది. సినిమా ప్లానింగ్ అంటే చిన్న సినిమా రిలీజ్ చేసే ప్లానింగ్ అద్భుతంగా ఉంది, ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చే ప్లానింగ్ కూడా అదిరిపోయింది. కానీ చిన్న సినిమా అన్ని ఛానల్స్లో ఒకటేసారి రిలీజ్ చేస్తే రీయూజ్డ్ ప్రాబ్లం వస్తుంది. రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి యూట్యూబ్ వాడు ఏం చేస్తాడంటే స్టాంప్ వేసేసి ఆ ఛానల్ని లేపేస్తాడు. ఆ ప్రాబ్లం ఉంది, అది నాకు తెలుసు. కానీ దానికి సొల్యూషన్ కూడా ఉంది. అదేమో నేను ఇచ్చానా అనుకుంటే మీలాంటి టెక్నీషియన్లే వందల మంది నాకు కనెక్ట్ అవుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎక్కడెక్కడి నుంచో టెక్నీషియన్లు చీమల పుట్టలాగా పేరిపోయి నా ముందుకు వస్తున్నారు. ఎవరు సార్ టాలెంట్ లేదు అంది? సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ లేదు అన్నది ఎవరు? అద్భుతమైన టెక్నీషియన్లు ఉన్నారు, అద్భుతమైన ఆర్టిస్టులు ఉన్నారు, అద్భుతమైన డైరెక్టర్లు ఉన్నారు, అద్భుతమైన రైటర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఇంతవరకు ఆపింది ఎవరు తెలుసా? సినిమా ఇండస్ట్రీని ఆపింది. ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? వాళ్ళ కథలు వినే టైం ఉండదు అంటారు, వాళ్ళ టాలెంట్ చూసే టైం ఉండదు అంటారు. ఎలా వస్తారు మరి కొత్త ఆర్టిస్టులు, కొత్త టాలెంటెడ్ పీపుల్ ఎలా వస్తారు సినిమా ఇండస్ట్రీకి? మరి ఎంతసేపు ఆ 10 కథలే రుద్దుతారా జనాల మీద? అద్భుతాలు చేస్తారు సార్ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్. కొత్త డైరెక్టర్స్, కొత్త రైటర్స్ వచ్చాయంటే దూల తీర్చేస్తారు. ఇప్పుడు ఆ టైం వచ్చిందని నేను అనుకుంటున్నాను. మనకొచ్చే అంటే రన్నింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని షార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్దాం. లెట్ అస్ స్టార్ట్. ఫస్ట్ మొదలెడదాం. రీయూజ్డ్ కంటెంట్ మీకు ఇబ్బందే ఉండదు, కానీ అన్ని ఛానల్స్ రిలీజ్ చేస్తాం. మీరు ప్రతి ఛానల్లో అప్లోడ్ చేయాల్సిన అవసరమే లేదు. అంటే మీ డాటాను కూడా ఛానల్స్ వాళ్ళు, ఎవరైతే ఛానల్ మనం సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కటే ఒకటి, ఒక చిన్న సినిమాకు మీరు సపోర్ట్ చేయాలంటే ఒక 5 మినిట్స్ టైం తీసుకునేసి నేను చెప్పిన పని చేసేయండి. ఆటోమేటిక్గా మీ ఛానల్లో ఆ సినిమా రిలీజ్ అయిపోద్ది. పబ్లిసిటీ చేసుకోండి, పోస్టర్లు పంపిస్తాం అన్నీ. మన ఈసీ మీడియాలకు ఎంటర్ అయిపోతే పోస్టర్లు అన్నీ మీకు అప్డేట్ అయిపోతాయి. చక్క 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 ఏ ఛానల్స్ వల్ల పెట్టేసుకోండి. కమ్యూనిటీ ట్యాబ్లో సినిమా రిలీజ్ పర్ డే, ఈ డేట్ అని చెప్పేసి మీరు ప్రిపేర్ అయిపోవడమే అంతే. అన్ని సినిమాలు, అన్ని చిన్న సినిమాలు వరుస పెట్టి రిలీజ్ చేసుకుంటూ వెళ్దాం. ఈసీలో అప్లోడ్ అవుతుంది అంతే. అన్ని ఛానల్స్కి కనెక్ట్ చేస్తాను. దీనిమ్మ టెక్నికల్ పవర్ ఏంటో చూపిద్దాం. యూట్యూబ్ అసలు మనల్ని ముట్టుకోకుండా అన్ని ఛానల్స్లో రిలీజ్ చేద్దాం. వాళ్ళ రూల్స్లోనే, వాళ్ళ పద్ధతుల్లోనే, ఎక్కడ ఏ ఛానల్కి డిస్టర్బెన్స్ లేకుండా రిలీజ్ చేద్దాం.
ఇంత స్ట్రాంగ్గా నేను చెప్తున్నానంటే సోషల్ మీడియాలో ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ అవ్వాలి మనకు, ఎంత మంచి టెక్నీషియన్స్ మన కమ్యూనికేషన్ అవ్వాలి, వాళ్ళందరి సపోర్ట్తోనే ఇవన్నీ జరుగుతుంది. నేను ఒక్కరిని చేస్తున్నా అంటే పొరపాటు అది. అందరి సపోర్ట్ దొరుకుతుంది. చెప్తున్నా కదా, భవిష్యత్తులో ఏ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కూడా షార్ట్ అవుట్ చేయడానికి నా వెనుక ఎంతోమంది టెక్నీషియన్స్ ఉన్నారు. మీరే కమ్యూనికేషన్కి వస్తున్నారు. మీరిచ్చే ధైర్యంతోనే ముందుకెళ్తూ ఉన్నాం. సపోర్ట్ అందుతుంది. ఒక మంచి పని చేసేట ప్రాసెస్లో ఖచ్చితంగా సపోర్ట్ అందుతుంది. అది ఆగదు, ఆ పని ఆగదు. ఎంత చేసినా ఏం చేసినా కూడా ఆ పని ఆగదు. ముందుకు వెళ్తూనే ఉంటాం. కోర్స్ ఈ జర్నీ చేసే ప్రాసెస్లో నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీ నుంచి అడ్డంకులు వస్తాయని కూడా నాకు తెలుసు. కానీ ఆగం. ఎందుకంటే వాళ్ళ ముందు ఉన్నది వారణాసి సూర్య. చెప్తున్నా కదా, త్రిపురార్లో ఒక డైలాగ్ ఉంటుంది, తోసుకుంటూ దొబ్బుకుంటూ పోవాలని. తోసుకుంటూ దొబ్బుకుంటూ వెళ్ళిపోవడమే, ఆగే ముచ్చటే లేదు. చిన్న సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళ్దాం. ప్రిపేర్ అవ్వండి. ఎక్కడెక్కడ ఉన్న చిన్న సినిమాలన్నీ రెడీ చేసుకోండి. ఏ ఒక్కరికి, కొంచెం పచ్చిగా మాట్లాడుతాను, ఏ నా కొడుక్కి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రీగా సినిమాలు రిలీజ్ చేద్దాం, ఫ్రీ పబ్లిసిటీ చేద్దాం. చిన్న సినిమా మీ దగ్గర కంటెంట్ స్ట్రాంగ్గా ఉండి మంచి సినిమా చేశారు అనుకుంటే ఇక చిన్న సినిమాను ఆపే దమ్ము ఎవడికి లేదు. ఇన్ కేసు ఆపగలిగే దమ్ము ఎవడని ఉంటే వారణాసి సూర్య ముందుకొచ్చి, ఆపగలిగే దమ్ము ఎవరికైనా ఉంటే వారణాసి సూర్య ముందుకొచ్చి మాట్లాడాలి. సో చిన్న సినిమా వేరే లెవెల్లో పేలబోతోంది. నేను పెట్టే బాంబులు వేరే లెవెల్లో ఉండబోతున్నాయి. చిన్న సినిమాకి పూర్వ వైభవం రావాలి, చిన్న సినిమా బతకాలి. సింపుల్గా చెప్పాలంటే చిన్న సినిమా చిరునవ్వు నవ్వాలి. అంతవరకు నా ప్రయాణం ఆగదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు రీయూజ్డ్ కంటెంట్ గురించి మర్చిపోండి. మిగతా విషయాలన్నీ నేను డిస్కస్ చేస్తాను. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో తీయండి, బయటికి తీయండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ షార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్దాం. సో భవిష్యత్తులో ఒక్కటే, నా యూట్యూబ్ ఛానల్స్కి నాకు సపోర్ట్ చేస్తున్న, నా చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ అన్నిటికీ రెవెన్యూ జనరేట్ చేయాలనేది నా ఇంటెన్షన్. అది ప్రతి వీడియోలో చెప్తాను నేను. ఎవరైనా కూడా మంచి ఏదైనా ఐడియా ఇస్తే మాత్రం ఖచ్చితంగా అది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాం. వాళ్ళకు కూడా రెవెన్యూ జనరేట్ అయిపోతే నేను అనుకున్న ఐడియా ఫుల్ఫిల్ అయినట్టు అనుకుంటున్నాను అనమాట. కానీ అక్కడ రెవెన్యూ జనరేట్ అవ్వలేదు కదా అని చెప్పేసి ఐడియాని ఆపలేము కదా. లెట్ స్టార్ట్. ముందు స్టార్ట్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ అన్నీ అవే సెట్ అయిపోతాయి. ఓకేనా? ఒక కొత్త పద్ధతిలో మనం సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ కొత్త పద్ధతికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి నాకు కమ్యూనికేషన్కి వచ్చి, అన్న అసలు ఐడియా మామూలుగా లేదు, ఇంతవరకు చిన్న సినిమా ఆపారు, ఇక ఆపడానికి ఎవడి వల్ల కాదు అని చెప్పేసి నాకు మెసేజ్లు చేస్తున్న ప్రతి ఫ్యామిలీ మెంబర్కి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చే మోరల్ సపోర్టే చిన్న సినిమాను నిలబెడుతుంది. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. వీళ్ళు వాళ్ళని 24 డిపార్ట్మెంట్స్ నా కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి, మీకేం సపోర్ట్ కావాలి, ఓపెన్గా అడిగి తీసుకోండి. నేను చేయగలిగేది నిర్మోహమాటంగా చెప్తాను, చేయలేనిది కూడా నిర్మోహమాటంగా చెప్తాను. సో అందరం కలిసి ముందుకెళ్దాం, కలిసి సపోర్ట్ చేసుకుంటూ చిన్న సినిమాలు కంటిన్యూ చేసుకుంటూ చిన్న సినిమాల పండుగ సినిమా ఇండస్ట్రీలో చూద్దాం. సో పూర్తి డీటెయిల్స్ కోసం ఈ వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో చిన్న సినిమాకి సపోర్ట్ చేసే ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ కమ్యూనికేషన్కి వచ్చేయండి. ఛానల్స్ ఉంటే ఛానల్ లింక్ పెట్టి ఇమీడియట్ నాకు మెసేజ్ చేసి చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి మెసేజ్ చేస్తే చాలు, ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈసీ మీడియా ఒక గ్రూప్ కాదు, గ్రూపులు రెడీ అయిపోతున్నాయి. సో దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ లేట్ కాకుండా మీ ఛానల్స్ లింక్స్ పంపించేసి ఈసీ మీడియాలోకి ఎంటర్ అయిపోండి. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా అద్భుతాన్ని మీరు చూస్తారు. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా @ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. ఈ రెండు ఎందుకంటున్నాను అనేది భవిష్యత్తులో మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ, మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.